ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే ఇంత వయసొచ్చిన తర్వాత, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అంటే మనల్ని మనం చంపుకొని ఒక డైరెక్టర్‌నో, లేకపోతే ఒక హీరోనో ఒక వేషం వేయండి అని అడగాలంటే చాలా పెయిన్ ఉంటుందది. చాలా పెయిన్. అదెప్పుడన్నా చేశారా? కాదు, చేయాలనుకున్నారా? చాలా పెయిన్ ఉండి కూడా వర్కౌట్ అవుతుంది అనుకుందాం. ఓకే. ఆ పెయిన్‌కి కూడా సిద్ధపడతాడేమో ఆర్టిస్టు. ఈ ఖాళీగా ఉండడం బదులు ఆ పెయిన్‌కి సిద్ధపడదాం అనుకుంటాడేమో. అలా పెయిన్ వర్కౌట్ కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా! వర్కౌట్ కాదు. ఏదైనా జాలిపడి ఓ వేషం ఇస్తారేమో, పాపం నోరు తెరిచి అడిగాడురా, కష్టాల్లో ఉన్నాడని ఇస్తారేమో కానీ ఆ స్థితికి వచ్చేసాడురా అనేదే వస్తుంది తప్ప చూసావా పాపం అనే వస్తుంది. ఏంట్రా మనం మర్చిపోయేంటి అతన్ని అడిగాడు కూడాను, అలా అలా ఉండదు ఎవరికైనా సరే. పాపం రా ఎక్కడ చెప్పకండి పాపం అని ఒక వేషం ఇస్తారు, 2 వేషాలు ఇస్తారు. జరిగిందే సార్ ఎక్కడన్నా ఈ సంఘటన? ఎక్కడో జరిగింది, అది ఎవరో చెప్పకూడదు. నేను ఎవరో సీనియర్ నటుడికి అలాగా నా ముందు తరాల అందులో వేయగలిగాడు ఒకడు. ఆ డైరెక్టర్ని ఎవరిని అడిగాడో ఆ డైరెక్టర్ దగ్గర వేయగలిగాడు. తర్వాత కంటిన్యూటీ లేదు. సార్ ఇండస్ట్రీలో ఏం లేని వాడే ఎగిరెగిరి పడతాడు, అన్నీ ఉన్నాడు అనుకువగా ఉంటారు అనేది ఎక్కువగా వాడతారు. మీ వరకు అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు? నేనేం ఎగిరి పడట్లేదు, ఏం అణుకుగా ఉన్నాను. రెండు బేసికల్గా వాడతారు. ఇప్పుడు మీరు అన్న పదానికి నాలో రెండూ లేదు. అణుకుగాను లేను, ఎగిరెగిరి పడడం లేదు. మీలో అనుకువగా ఉండటం ఎక్కువ కనిపించింది. అణుకుగా ఉండడం అలా కనిపిస్తుందేమో. అసలు నా ఫేసే సీరియస్ ఫేస్. అక్కడ పొగరు ఎక్కువ అన్నట్టే కనిపిస్తుంది ఫేస్ తప్ప అణుకుగలా కనపడదు. అంటే నేను ఏదైనా మాట్లాడాలనుకో, ఒక పెద్దవాళ్ళతో మాట్లాడాలి, చిరంజీవి గారితో మాట్లాడాలి, వెంటనే నా మూడ్లో ముఖ కవళికలు మారిపోతాయి. ఆయన మీద నాకు ఏ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ముఖంలోంచి. అయిపోయింది మళ్ళీ అది. మళ్ళీ మామూలు నా ఒరిజినల్ సీరియస్ ఫేసే వస్తుంది. దీన్ని ఏమంటావు నువ్వు? అంటే నేను అహంకారినా, లేకపోతే బతకలేని వాడినా, లౌక్యం తెలియని వాడినా? ఏ బ్రాండ్ వేస్తావు నాకు? మీరు పెద్దవాళ్ళు, నేనేం వేయకూడదు. తర్వాత నన్ను వేసుకుంటారు. కాదు, ఒక ఎల్బి శ్రీరామ్ కూడా ఉండని అట్లా చక్కగా. ఏమో రేపు పొద్దున మళ్ళీ నేను ఇండస్ట్రీలో అసలు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేస్తానేమో. మనం అలా కూడా అనుకోలేము. నేను హెల్దీగా ఉన్నారు, చేయగలరు, ప్రాబ్లం లేదు. వస్తుంది అది కూడా. ఏమో ఇవే అన్నీ జరుగుతాయి ఇక్కడ. దేనికి నిబంధన ఇలా జరిగితే ఇలా అని ఏం లెక్కలు లేవు, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు 70+ మీరు అయ్యారు కదా హీరో. నా ఏజ్ ఎందుకు చెప్తున్నావు నువ్వు జనానికి? అయితే సారీ. 17 ఏజ్లో ఈయన హీరో అయ్యారు కవి సామ్రాట్లో. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే, పోనీ 70 అనుకుందాం. ఓకే, 60 అనాల్సింది 70 అంటున్నాడు ఏంటని నేను అనుకుంటుంటే, 60కే ఇలా ఉన్నాడు ఏంటి అనుకోవాల్సింది 70 కూడా ఇలా ఉన్నాడు ఏంటని ఇంకా ఆశ్చర్యం కదా. ఇంతకుముందు కలర్ వేసేవాళ్ళు, ఇప్పుడు కలర్ వేయట్లేదు అంతే. కలర్ నాకు 41 నుంచి కలర్ లేదు, అప్పుడు వేసాను. ఇప్పుడు 8 లేదు. అదే ఇప్పుడు 8 లేదు. 8 లేదు అనేది నా ఆత్మవిశ్వాసాన్ని అలా నిరూపించదలుచుకున్నాను. నా ఏజ్ని దాచక్కర్లేదు. ఇప్పుడు మీరు కలర్ వేసారంటే రామ్ చరణ్ గారికో, బన్నీ గారికో, మళ్ళీ ప్రభాస్ గారికో ఒక అన్న కాదులే కానీ నాన్నగా చేయొచ్చు. నాన్నగా ఫ్యాషన్ రమ్మని 5 నిమిషాల్లో చేసుకొచ్చేస్తాను. కలరింగ్ ఎంతసేపు అయ్యా? ఓకే, కలరింగ్ వేషన్. ఇప్పుడు ఈవేళ నేను ఈ షూటింగ్ లేదనుకో, ఇది లేదనుకో, ఇంటర్వ్యూ గడ్డం గీసుకోవడానికి బద్దకిస్తాను నేను. ఎందుకు ఎవరికి చూపించాలి నా నీట్ షేవ్ని? ఒక పని కలిసి వస్తుంది, హాయిగా అది ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి చూసుకుంటాను, బయటికి వెళ్ళేది. బయటకు దైన్యమైన వేషాలే వద్దనుకున్నప్పుడు మనిషి దైన్యంగా ఎందుకు ప్రజెంటబుల్గా ఉండాలని ఆవేళ షేవ్ చేసుకుంటా. ఈరోజు డైరీ ఏంటి తెలుస్తుంది. అనుకోకుండా మనం ఈవేళ ప్రోగ్రామ్ ఏం లేదనుకుని గీసుకోలేదు, వెళ్ళాం, వెళ్ళిపోయి జైల్లో పెడతారా ఇది గడ్డం పెరిగితే? ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఇక్కడ చూపిస్తాం, ఇంకా ఫుల్ వైట్ కదా. ఎల్బి శ్రీరామ్ గారు ఒకప్పుడు ఒక సినిమాలో తిప్పరావు మీసం అన్న ఒక వ్యక్తి ఈరోజు అండ్ ఓవరాల్గా పాన్ ఇండియా మొత్తం మీసం తిప్పుకునే స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీని కానీ మనం ఏమాత్రం తగ్గేది లేదు, మనం ఏంటో మన లెవెల్ ఏంటో చూపించాడు అనమాట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఒకప్పుడు ఛత్రపతిలో వర్క్ చేశారు, ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్ స్టార్, ఈ స్థాయికి వచ్చారు. ఆ రోజు అనిపించిందా సార్, మీరు ఎంతోమంది ఆర్టిస్టులను చూశారు, ఒక్కరోజు ఎక్కడికో వెళ్ళిపోతారు ఈ వ్యక్తి అని అనిపించింది ప్రభాస్? అండ్ అప్పటికి ఇప్పటికి ప్రభాస్లో ఏం కనిపించింది మీకు యాక్టింగ్లో కానీ తన అంటే నిజంగా నేను 3rd పర్సన్గానే చెప్పగలను తప్ప 2nd పర్సన్గా చెప్పలేను కదా. నేను ఆయన ఫాలో అవుతూ లేను కదా. బాహుబలి ఇవన్నీ నేను చూస్తున్నాను కానీ
నేను ప్రేక్షకుడిగానే చూసినాను తప్ప నేను ఒక ఫిలిం ఫీల్డ్లో ఉంటూ కూడా ఫిలిం మ్యాన్గా నేను ఫిలిం ఫీల్డ్లో రెగ్యులర్గా ఉన్నాను అనుకో, ఎవరెవరు కొత్తగా ఎవరు వచ్చారు, వాళ్ళ పేరేంటి, హీరోయిన్లు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటి, అదే కొత్త వాళ్ళని అడగట్లేదు. ఎవరినో అడుగుతూ ఉండాలి ప్రజెంట్ చేస్తున్న వాళ్ళని. నేను ఇది లేనప్పుడు హాయిగా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ బట్టి పట్టాలి నేను, ఎవరెవరు ఇది అనేది. నేను షూటింగ్కి వెళ్తుంటే బట్టి పట్టాలి, దాని మేనేజర్ ఎవరు, దాని డైరెక్టర్ ఎవరు, దాని ప్రొడ్యూసర్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తెలుసుకుని ఏం చేయను నా నాలెడ్జ్ తోటి. సో అవి తెలుసుకోవడం వల్ల ఈ పని మీద కాన్సన్ట్రేట్, ఇప్పుడు ఏదైతే నేను పెట్టుకున్నానో డబ్బులు ఎదురు ఖర్చు పెట్టుకుంటూ దాని మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతానుగా. ఇప్పుడు నేను ఇంతకీ యథావత చెప్పేది ఏంటంటే, రేపు పొద్దున మళ్ళీ నేను యాక్ట్ చేస్తా సినిమాల్లో. ఎలా వస్తుందో నాకు తెలియదు, చేస్తాను, మంచి మంచి వేషాలు చేస్తాను, వచ్చాడురా మళ్ళీ అనిపించుకుంటా. అప్పుడు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, నేను ఇది కూడా చేశాను, నా చరిత్రలో అనేక నిధులు పోగవ్వాలి కదా. షార్ట్ ఫిల్మ్స్ చేసాడు రా 6 ఏళ్ళు, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి లీడ్ స్క్రిప్ట్ రాసుకుని 24 క్రాఫ్ట్లు మోసుకెళ్ళాడు అనేది కూడా కావాలి నాకు. అది మిగిలిపోయి ఉంది కదా. ఇప్పుడు ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా ఫినిష్ అయింది. అది ఇంకా ఫినిష్ అవ్వడం, ఫినిష్ అయ్యి సినిమాల్లోకి వెళ్ళటానికి రెడీగా. నేను ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, వెళ్ళేదాకా చేస్తూనే ఉంటాను. కాదు ఏంటి, ఎక్కడ మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఇంకా వెళ్ళలేదనా లేకపోతే ఇది అయిపోయిందనా? వెళ్తారులే, ఎందుకు వెళ్ళను? ఏమన్నా నాకు అంగవైకల్యమా, లేకపోతే మాట వైకల్యమా, లేకపోతే నీతో పోటీగా ఉన్నాను నేను? ఎందుకు లేదు సార్, మంచిగా ఉన్నారు. మీకేం సార్, మీకు టఫ్ ఫైట్ ఇచ్చిన కమెడియన్ అంటే ఏం చెప్తారు మీరు? పీక్లో ఉన్నప్పుడు కానీ ఇప్పటికి కూడా టఫ్ ఫైట్ ఇచ్చిన కమెడియన్. ఓకే, ఇద్దరు పోటాపోటీగా అసలుకి నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నారు, అసలు ఎవరికి తగ్గట్లేదు, చాలా టఫ్ ఫైట్ అయింది నాకు. నిజంగా నేను బ్రహ్మానందం గారితో పోల్చుకునే ఇది కాదు, ఆయన ఎప్పుడో వచ్చాడు ఇండస్ట్రీకి. ఓ 2-3 ఏళ్ళు తేడాలో వచ్చిన ఎంఎస్ నేను పోల్చుకునేవాడిని. ఇద్దరి డైరీ ఒకటే అమ్మిరాజే చూసేవాడు. సో భలే చేస్తున్నాడే, భలే వస్తున్నాయా, దేనికైనా ఉండాలి కదా. నా వేషాలు రాని వాళ్ళు ఏమనుకుంటారు, ఎల్బి శ్రీరామ్ భలే చేస్తున్నాడే అనుకుంటారు కదా. కంపారిజన్ ఎప్పుడు అదే, నేను ఇంకో సూత్రంలో పక్కవాడితో కంపారిజన్ ఎప్పుడు అవసరం అప్పుడే పెట్టుకో. ఒక పోటీ ఉంది, నాటకం ఆడుతున్నా ఇద్దరు, నువ్వో నాటకం ఆడుతున్నా నేనో నాటకం, ప్రైజ్ గెలవాలి, అక్కడ పోటీ ఉండాలి. లేకపోతే ఒక క్లాసులో మన స్టూడెంట్స్ ఫస్ట్ మార్క్ నీకు రావాలి నాకు, అక్కడ పోటీ ఉండాలి. అంతే తప్ప బ్రహ్మానందం గారు ఎప్పుడో వచ్చారు, ఆయనతో నేను పోటీ పెట్టుకోకూడదు. ఎంఎస్ నారాయణ 2-3 ఏళ్ళు తేడాలో వచ్చాం, ఆయనతో పెట్టుకోవచ్చు. నేను ఎల్బి శ్రీరామ్ గారికి ఇచ్చి కవి సామ్రాట్ 2 అలాగే ఏదో ఒకటి చెప్పాలి కనుక చెప్పాను. కానీ నిజంగా ఎంఎస్ని చూసి నేను మనసులో అభినందించుకునేవాడిని. ఓకే, అతనికి టైం కలిసి వచ్చింది, చమత్కారి, టాలెంటెడ్ అన్నీ ఉండి వచ్చింది. మరి అతను ఆశలో కండిలా ఇంతమంది 40 మందిలో అలా చకచక స్క్రీన్ మీద అలా ఉండేవాడు, ఆఫ్ ది స్క్రీన్లో అలా ఉండేవాడు. ఆఫ్ ద స్క్రీన్ కూడా, ఆఫ్ ది స్క్రీన్ షాట్ లేదు నీకు, ఏం చేస్తాడు పొద్దున్న సాయంత్రంగా ఎంఎస్ మీద చేయరు కదా. అతని కాంబినేషన్లో అతను షాట్ వచ్చినప్పుడు తీస్తారు, మిగతా అప్పుడు అందరూ ఉంటారు కదా, వాళ్ళతో కూడా అలా మింగిల్ అయిపోవడం. నేను అలా మింగిల్ అవ్వలేకపోయేవాడిని. అలాగే నాకు ఎవరితోటి దూరమైన ఇది కూడా లేదు. ఓ పెద్దరికం ఏంటో మరి అది ఎందుకు వచ్చిందో.